అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. శాంతినగర్లో ఉన్న మరో ఇంటి దగ్గర ఉన్నాం మనం. ఇక్కడ నిరుపేద కుటుంబము, చాలా చిన్న కుటుంబము. ఈ ఇంట్లో భార్యాభర్తతో పాటు పిల్లలు ఉండేటువంటి పరిస్థితి. కనీసం వరద వచ్చిన రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఎక్కడా వరద ప్రవాహం తగ్గకపోవడం, దీంతోపాటు వీరంతా కూడా ఇల్లు వదిలిపెట్టి పునరావాస కేంద్రాలకి, బంధువుల ఇళ్ళకి వెళ్ళిపోయినటువంటి ఆ పరిస్థితులు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. మనం ఈ చిన్న ఇంట్లో చూసినట్లయితే పాడైపోయినటువంటి టీవీలు, పగిలిపోయినటువంటి ఇక్కడ ఫర్నిచరు, దెబ్బతిన్నటువంటి ఫర్నిచరు, బీర్వాల్తో పాటు అలాగే ఉన్నటువంటి పరిస్థితి, తడిసి ముద్దైనటువంటి పరిస్థితి. వీళ్ళు ప్రతిరోజు పనికి వెళ్తే తప్ప పూట గడవనేటువంటి పరిస్థితులు ఉన్నటువంటి కుటుంబంలా కనిపిస్తుంది. వరద బాధితులు మాత్రం ఈ ప్రాంతంలో లేరు. మరి పునరావాస కేంద్రాలు ఉన్నారా, లేకపోతే ఇతర ప్రాంతాలకు వెళ్ళారనేటువంటిది ఇంకా తెలియాల్సి ఉంది. దీంతోపాటు స్పష్టంగా ఈ ఇంట్లో ఉన్నటువంటి ఈ చిన్న ఇంట్లో ఉన్నటువంటి అన్ని వస్తువులు పాడైపోయినాయి. వరద మేటేసింది, బురదమయం అయిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ప్రతి వస్తువు కూడా పనికి రాకుండా పోయినటువంటి పరిస్థితి. ఒక్కసారిగా ఇలాంటి విపత్తుతో ఈ కుటుంబ సభ్యులు, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు తేరుకోవాలంటే మాత్రం చాలా ఇబ్బంది, కొంత సమయం పట్టేలాగా ఉంది. కొన్ని నెలలు గడిస్తే తప్ప మరి వీళ్ళు పూర్వంలో ఉన్నటువంటి పరిస్థితికి వచ్చేటువంటి పరిస్థితి అయితే కనిపించలేదు. మనకు స్పష్టంగా కనిపిస్తుంది. వాళ్ళు తెచ్చుకున్నటువంటి ఆహార ధాన్యాలు కూడా ఎక్కడ తడిచిపోతాయనేసి పైన పెట్టుకున్నారు. అయినప్పటికీ పై ఈ పూర్తి స్థాయి నీళ్ళు రావడంతో తడిసి ముద్దయినటువంటి పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అదేవిధంగా ఈ నీళ్ళ కోసం పెట్టుకున్నటువంటి మోటార్ కూడా నీటిలో తడిసిపోయి పనికి రాకుండా పాడైపోయినటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. చిన్న కుటుంబం ఉన్నటువంటి ఈ పరిస్థితి ఇలా ఉంటే రోజువారీ కూలీలు, లేబర్ కాలనీల్లో పరిస్థితి మరింత దారుణంగాను, మరింత విషాదంగాను, గుండెలు తరుక్కుపోయేటువంటి దృశ్యాలు కనిపిస్తున్నాయి. మరోవైపు బంధువులను కోల్పోయినటువంటి వాళ్ళు, ఇంకోవైపు తమతో అప్పటిదాకా సరదాగా ఉండి కలిసి మాట్లాడుకొని ఉన్నటువంటి వాళ్ళు వరదలో కొట్టుకొనిపోయి చనిపోయినటువంటి వాళ్ళు కూడా, వాళ్ళ కుటుంబాల్లో తీవ్రమైనటువంటి విషాదాన్ని మిగిల్చింది. ఈ బుడమేరు వాగు ఉప్పొంగడం, పెద్ద ఎత్తున ఇబ్బంది పడేటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎక్కడికెక్కడ ఉన్నటువంటి ఇల్లులను చూస్తే తడిసి పాడైపోయినటువంటి పరిస్థితులు, తిరిగి కోలుకునేటువంటి పరిస్థితి ఉన్నటువంటి పరిస్థితి ఉంది. మనతో మాట్లాడడానికి మనం చూస్తున్నాం. ఇంకోటి, ఈ కుటుంబం వచ్చేటువంటి బియ్యం అంతా కూడా పాడైపోయినటువంటి పరిస్థితి, దుర్గంధం కొడుతుంది, వాసన వచ్చేటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. రోజువారీ కూలికి వెళ్ళి తెచ్చుకున్నటువంటి ఏ బియ్యం అయితే ఉన్నాయో ముగ్గిపోయినటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. మరి మనం తినడానికి కూడా ఉపయోగపడవు, పాడైపోయినటువంటి పరిస్థితి ఉంది. ఈ కుటుంబాలకు పరిహారంతో పాటు ఇక్కడ ఉన్నటువంటి పునరావాస కేంద్రాలతో పాటు వాళ్ళకి కావాల్సినటువంటి ఆహార ధాన్యాలు ఇతరత్ర అందిస్తే తప్ప వీళ్ళు తిరిగి కోలుకోలేనటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. మనతో చెప్పండి అమ్మా, ఎలాంటి సిచ్యువేషన్ ఉంది, ఏంటి? అన్నీ తడిసిపోయి మా అంతా అసలు మాకు కనీసం మీకు సందులోకి మంచి నీళ్ళు కూడా ఇవ్వడానికి రాలా. మేము వెళ్ళి రోడ్ల మీదకి వెళ్ళి నీళ్ళల్లోనే తెచ్చుకొని తిని ఉంటున్నాం. ఇంకా వెళ్ళేది ఎవరి ఇళ్ళల్లో ఎన్నాళ్ళు ఉంటాం, పైన ఒక రోజు 2 రోజులు ఉంటాము. కనీసం ఏదన్నా ఒక పడ వేసుకొచ్చన్నా ఈ సందులలో ఏమి అన్నీ రోడ్డు మీదకి వేస్తున్నారు, అన్నీ వస్తున్నాయి. కానీ వెళ్ళి తెచ్చుకోవడానికి మాకు ఎవరున్నాము? ఈ నీళ్ళల్లో కొట్టుకుపోతామని భయం, అట్టాని మంచాల మీదకి ఎక్కి ఉన్నాము. అది పక్కన ఇళ్లల్లో ఉండి దిగి వస్తున్నాము ఇప్పుడే. వాళ్ళు మీరంతా వెళ్ళారు, కుటుంబ సభ్యులందరికీ అక్కడ అంటే మీకు ఉండడానికి అవకాశం ఉందా? ఉంది ఒక అవసరం, అంతే. ఎవరు ఒకళ్ళు సర్దుకొని ఉండాం. 10 కుటుంబాలు ఉన్నాం పైపుల రోడ్లో, ఒక్కొక్క కుటుంబంది. ఇక్కడ ఏమి లేవు. ఇంకా ఒకళ్ళు పిలుచుకొని పైన డాబాల మీద పిలుచుకొని పెట్టుకొని మమ్మల్ని వాళ్ళే పోషిస్తూ ఉన్నారు. మనం చూస్తున్నాము, ఏ ఇల్లు తలుపు తట్టినా, ఏ ఒక్కరిని కదిలించినా ఈ బుడమేరు ప్రాజెక్టుకు సంబంధించిన ఈ ప్రవాహంతో వరద ఉప్పొంగడంతో, కట్టలు తెగిపోవడంతో ప్రతి ఇంట్లో కూడా తీవ్రమైనటువంటి, ఏ ఇంటి కలిసినా కూడా ఇబ్బందికరమైన పరిస్థితి. ఏంటి పెద్ద, ఎలా ఉంది సిచ్యువేషన్? ఏంటి? చాలా బ్యాడ్గా ఉందండి, అసలు చాలా బ్యాడ్గా ఉంది. దీనివల్ల జనం అసలు ఏమీ లేవు, మొత్తం పాడైపోయినాయి. మొత్తం ఇక్కడ ఇంట్లో బియ్యాలు కానీ పుప్పులు కానీ ఏమీ లేవు. ఏమైనా తెచ్చుకోవాలన్నా రోడ్డు మీదకి వెళ్ళాలి, రోడ్డు మీదకి వెళ్ళి తెచ్చుకోవాలి. ఏదైనా సరే లోనకి రావాలంటే రావు ఏమి, అది విషయం. ఇంత లోతులో ఉంటున్నాయి వాటర్లు, అది పరిస్థితి. ఏం చేయము? బయట ధరలు ఎట్లున్నాయి? ధరలు అయితే అసలు ఏమీ లేదు, బాగా పెంచేశారు. 100 రూపాయలు అమ్ముతున్నారు, నూనె ప్యాకెట్ 200 అమ్ముతున్నారు మాకు.
ఉప్పులు పప్పులు అయితే అసలు ధరలు మండిపోతున్నాయి. ఏం తెచ్చుకొని ఏం తింటాము? అది నిన్నటి దాకా కొద్ది పంచారు, ఇలా అయితే అది కూడా పంచలేదు. దానికోసం చూసి ఇంకా ఏం చేస్తాం? తెచ్చుకొని 100 పిల్లలు ఉన్నారు, అందులో షుగర్ పేషెంట్లు ఉన్నారు, వండుకోవాలిగా, వండుకుంటున్నాం. గ్యాసులు లేవు, ప్రస్తుతం ఇంకా ఎట్టో కొట్టే మరి అట్టానే తీసుకెళ్ళిన వాళ్ళే మాకు ఉడకబెట్టేస్తున్నారు. మనం చూస్తున్నాం ప్రతి ఒక్క ఇంట్లో కూడా ఈ బురద చేసినటువంటి గాయము చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు అయితే ఏర్పడుతున్నాయి. మరిన్ని ప్రాంతాల్లో చూద్దాం అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏంది, అక్కడ ఎలాంటి సిచ్యువేషన్ ఉంది. ఎవరికి వారు స్వతహా ఈ వరద ప్రవాహం ఇక్కడ తగ్గడంతో జల దిగ్బంధం నుంచి ఇప్పుడిప్పుడే తేరుకునేటువంటి సమయంలో ఇల్లు కూడా క్లీన్ చేసుకునేటువంటి పరిస్థితి ఉంది. బురద మేట వేసినటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. మరిన్ని ఇళ్ళకి వెళ్దాం, అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ అయితే చూద్దాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.